ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు, స్థానిక వ్యాపారస్తులకు తెలుగుదేశం పార్టీ మద్దతుగా ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగా వ్యాపారస్తులందరికీ ఎటువంటి సపోర్టు కావాలన్నా కూడా నేను వ్యక్తిగతంగా సపోర్ట్ ఉంటానని చెప్పేదానికి ఈ ప్రెస్ మీటు. ముందుగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ వచ్చినప్పుడు కానీ, డిమార్ట్ కానీ, రిలయన్స్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఒక్కసారి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు అలాగే ప్రజలు ఆలోచన చేయండి. ఇదే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సిఎంఆర్ మాల్ పర్మిషన్లు ఇచ్చి వాళ్ళకి ట్రేడ్ లైసెన్సులు ఇచ్చి మాల్ పెట్టుకొని ఇచ్చింది రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు. ఆనాడు ప్రొద్దుటూరు నియోజకవర్గం బట్టల అంగడి వ్యాపారస్తులు అందరూ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి దగ్గరికి పోయి మీరు ఈ మాల్ను రాకుండా చేయండి, వ్యాపారస్తులను మేము చాలా ఇబ్బంది పడతాము అని అడిగితే నా చేతుల్లో ఏముంది, నేనెట్లా చెప్తా, అట్లా నేను చెప్పను అని చెప్పి సిఎంఆర్ షాపింగ్ మాల్, ఏం రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఎవరి హయాంలో మాల్ ఓపెన్ అయింది? నీ హయాంలో ఓపెన్ అయింది. డిమార్ట్ వాళ్ళు ఆడ పెడుతున్నారన్నప్పుడు అన్ని పర్మిషన్లు నీ ప్రభుత్వ హయాంలో నువ్వు కాదా ఇచ్చింది? డిమార్ట్ పెట్టేటప్పుడు అందరు అంగళ్ళోళ్ళు వచ్చి నీతో మాట్లాడలేదా? చెప్పు, నిజం చెప్పు. లేదా పోయిన వ్యాపారస్తులు మీకు తెలీదా నిజము? మీరు అడిగితే ఏమన్నాడు? వాళ్ళు కట్టుకుంటారా ఎన్ని? నీ వ్యాపారం నీది, వాని వ్యాపారం వాంది, నేనెందుకు ఆపుతా అని మాట్లాడి డిమార్ట్ ఓపెనింగులకు దానిలకు సిఎంఆర్ మాల్కు పిలిస్తే పోతే కనుక ఎక్కడ వ్యాపారస్తులు నాకు ఓట్లు పోతాయని చెప్పి ఓట్ల కోసం నీచమైన పనిచేసే వ్యక్తివి నువ్వు మళ్ళీ ఈ రోజులే వచ్చి వ్యాపారస్తులకు నేను అండగా ఉండాలా? ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాయకులు ఆలోచన చేయండి. ఏంది ఈ మాటలు ఏంది, ఈ అబద్ధాలు ఏంది? భూమి మీద అబద్ధం అనేది పుట్టాదనగా ఒక్క సెకండ్ ముందు పుట్టావు నువ్వు. ఒకటే సెకండేగా, ఒక సెకండ్ ముందు పుట్టావు. నీ జీవితం అంతా అబద్ధాలతోనే, రాజకీయ జీవితం, నీ వ్యక్తిగత జీవితం కాదు, నీ రాజకీయ జీవితం అంతా కూడా అబద్ధాలతో నిండిపోయింది. ఎస్ఎస్ మాల్ ఎవరు పర్మిషన్ ఇచ్చింది? నువ్వు కాదా ఎస్ఎస్ మాల్ పర్మిషన్ ఇచ్చింది? 2.5 కోటి లెక్క తీసుకొని మాల్లోతో నువ్వు కాదు పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు నువ్వు ఇచ్చినావు కాబట్టి అక్కడ రిలయన్స్ మార్ట్ వచ్చింది, ఇంకా కొన్ని కంపెనీస్ హైదరాబాద్ నుంచి వాళ్ళు వచ్చి కంపెనీస్ పెట్టినారు. ఇప్పుడు ఏమంటావు? స్థానికులకు ఇక్కడ వ్యాపారాలు జరగాల, మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కేవలం ప్రజలలో నీకు ఓట్లు రావు, ఇక్కడ గెలవబోయేది తెలుగుదేశం కూటమి పార్టీల వాళ్ళు గెలుస్తారు కాబట్టి ముందుగా వ్యాపారస్తులను మంచిగా చేసుకోవాలని ఈయనగంట ఎంతో బాధలేసి వ్యాపారస్తులకు సపోర్టుగా ఈయన వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నాడంట. కరోనా లాక్డౌన్ టైంలో కూడా వ్యాపారస్తులందరికీ నీ చరిత్ర తెలుసు. అంగళ్ళు ఓపెనింగ్ చేయించుకోవాలంటే కూడా కమిషనర్ రాధాను పంపించి షాపులు క్లోజ్ చేయించి నీకు డబ్బు కొడితే కరోనా టైంలో అంగళ్ళు తెరిపించిన నువ్వు ఈరోజు ఎక్కడ లేని ప్రేమ వ్యాపారస్తులంటే ఏందో ఈయనకు ఎంత బాధలేసి వేరే వాడి వ్యాపారం హైదరాబాదోడో గుంటూరోడో వచ్చాడంట, వాడు వ్యాపారం చేసుకొని కోట్లు దండుకొని పోతానంటున్నావే. సిఎంఆర్ ఎందుకు పర్మిషన్ ఇచ్చినావు? డిమార్ట్ ఎందుకు పెట్టినిచ్చినావు? ఎస్ఎస్ మాల్ ఎందుకు పెట్టినిచ్చినావు? ఈ 3 నీ హయాంలో కాదా జరిగింది? మామూలుగా మనం ఎవరన్నా రోడ్లో పోతా అంటే ఒకరికి ఏదన్నా ప్రమాదం జరిగితే అరే ప్రమాదం జరిగింది అని మనం బండి ఆపి దగ్గర పోయి ఏదైనా చేస్తాం. కానీ నువ్వు ఆడ గొంతు కోసుకున్నా కూడా చూసినవాడు ఏమనుకుంటాడు తెలుసా? పొద్దుటూరోడు రాచమల్లు ప్రసాద్ రెడ్డి రాజకీయ జీవితంలో రోజు వేసే అబద్ధాల్లో, రోజు చేసే జిమ్మిక్కుల్లో ఇదొక భాగమేమో అనుకొని నువ్వు నీ దేహం నుంచి కారే రక్తాన్ని చూసి కూడా ఇది ఏదన్నా అది పూసుకొని వచ్చింటాడులే సినిమా వాళ్ళ దానిలోది ప్రజల్లో చూసి ఓట్ల కోసము ఎంతకైనా దిగజారిపోతాడులే రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనుకొని ప్రజలు ఇట్లా తలకాయ కూడా నీ దిక్కు చూడరు. నువ్వు కావాలంటే నిజంగా కోసుకోవాకలే, మళ్ళీ కోసుకుంటే నువ్వు ఏదైనా జరిగితే మళ్ళీ నాకు ఆ చెడ్డ పేరు వద్దు. కావాలంటే ఒకసారి యాక్షన్గా చెయ్యి. ప్రజలు ఆపుతారా బండి ఆపరని నీకే తెలుస్తుంది. ఊరికట్ట ఒకరోజు యాక్షన్ కొట్టు. స్థానికంగా ఉండే వ్యాపారస్తులకే ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి
ఇక్కడ ఉద్యోగాలు దాంట్లో ఉపాధి దొరుకుతుంది అని నువ్వు మాట్లాడినావు. రైట్, నేను ఒప్పుకుంటాను. నీకు స్థానికంగా ఇక్కడ వాళ్ళే వ్యాపారం చేస్తే స్థానికస్తులకి ఉద్యోగాలు ఇస్తారు. రైట్, దానికి నేను కూడా పూర్తి మద్దతు. ఒక్కదానికి ఆన్సర్ చెప్పు. భారతీయ సిమెంట్ ఉంది కదా నలింగాయపల్లె, పోదాంపా ఇద్దరం. ఎట్లా నేను మీ ఇంటికాడికి వచ్చి బండిలో ఎక్కించుకోమంటావా నిన్ను, లేకపోతే నువ్వు మా ఇంటికాడికి వస్తావు రా, ఒకటే బండిలో ఇద్దరం పోదాం భారతీ ఫ్యాక్టరీకి. ఎవరిది ఫ్యాక్టరీ? నువ్వు చెప్పినావు చూడు మొన్న, అమ్మ విజయమ్మ మీరన్న కన్య కొడుకు కోసం తునప్రాయంలో నా ప్రాణం ఇస్తా, ఇప్పుడు ఆజ్ఞాపించు తల్లి, అయిపోయాంగా కీర్తిశేషులు అయిపోతా అని చెప్పినావే. ఎవరిది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ ప్లాంట్లే పోదాం. ఆ ప్లాంట్లో ఎంతమంది స్థానికులు పనిచేస్తున్నారు, ఎంతమంది స్థానికేతరులు పనిచేస్తున్నారు, డేటా తెచ్చుకుందామా? నా దగ్గర ఆల్రెడీ 80% డేటా ఉంది. మ్యాక్సిమము భారతీ సిమెంట్ ఫ్యాక్టరీలో 60 నుంచి 70%, 60 నుంచి 70% స్థానికేతరులు ఉన్నారు, అంటే లోకల్ వాళ్ళు లేరు. మరి మీ జగనన్న నువ్వు ప్రాణాలు ఇచ్చేటోనివి, నువ్వు టికెట్ కోసమో లేకపోతే రాజకీయం కోసం ఎన్ని అబద్ధాలైనా ఎన్ని కారుకుతలైనా కూర్చావు. మరి భారతీ సిమెంట్ ఫ్యాక్టరీలో పెట్టించు స్థానికుల్ని. ఇటు కమలాపురం నియోజకవర్గం ఏమి, జమ్మలమడుగు కానీ, ఇటు పొద్దుటూరు కానీ, అటు కడప, మైదుకూరు, ఈ 5 పులివెందల, ఈ 5-6 నియోజకవర్గాల్లో ఉండే యువత, ఉద్యోగాలు లేని వాళ్ళు, ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ఎక్కడో పోతున్నారు. దాని బదులు నువ్వు జగన్ కోసం ప్రాణం ఇచ్చేటోనివి కదా, పోయి రేపు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయి మన దాంట్లో ఫ్యాక్టరీలో ఇది తప్పు, నేను ఆడ ఇట్లా స్టేట్మెంట్ ఇస్తాడా, అయినా మన ఏరియా వాళ్ళని పెట్టుకుందామన్నా, బయట వాళ్ళని ఎందుకని తీసేపిచ్చు. ముందా చూసుకో, నీది నువ్వు చూసుకోవు. కానీ వచ్చేది ఎలక్షన్లు వస్తాడాయి కాబట్టి వ్యాపారస్తులకు సపోర్టు. వ్యాపారస్తులకు నేను మరియు మా పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరము కూడా వ్యాపారస్తులకు, స్థానిక వ్యాపారస్తులకు మద్దతుగా ఉంటాం. మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా నా దృష్టికి తీసుకొస్తే కనుక మీకు అన్ని రకాల సహకరిస్తాం. ఆర్బీకే, ఆర్ ఫర్ రాచమల్లు, బి ఫర్ బంగారెడ్డి, కే ఫర్ కిరణ్ రెడ్డి. మీ ముగ్గురు పొద్దుటూరులోని వ్యాపారస్తులను 5 ఏళ్ళు సర్వనాశనం చేసి ఈరోజు నీ డ్రామాలు, నీ యాక్షన్లు ఆపాలా. నీతి నిజాయితీ అనేది కనీసం నీలో 10% అన్నా ఉంటే ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టకూడదు. వ్యాపారస్తుల డబ్బు కొట్టి, వ్యాపారస్తులతో బెదిరించి, వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టి డబ్బులు సంపాదించిన నువ్వు ఈరోజు వ్యాపారస్తుల గురించి మాట్లాడడం తప్పు. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.